షర్మిల గారు మద్దాల సోమేశ్వరరావు అండి, చింతలవాడ మాలపల్లి గ్రామము మాది. హరిజనవాడ మాల కులస్తులకు చెందినవాడను. అమ్మా నీకు శతకోటి వందనాలమ్మా షర్మిల గారు. మరీ ఇంత దారుణంగా మాట్లాడటం చాలా అన్యాయం. ఒక్కసారి మా గ్రామానికి వచ్చి చూడు. ఇదే గనక సమరతా సేవా ఫౌండేషన్ వారు మా గ్రామానికి రాకపోతే 2017లో ఈ గ్రామం మొత్తం కూడా ఈరోజు క్రైస్తవులు అయిపోయేవాళ్ళు. ఆ పుణ్యమంతా మా సమరతా సేవ స్థాపించినటువంటి విష్ణు గారు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా. కాబట్టి ఇలా అర్థం చేసుకోకుండా మీరు ఇలా కట్టడం ధర్మం, ఇంకా కట్టాలని అన్నారని అంటున్నారు. కాబట్టి ఇంకా కాదండి, వాడవాడలా కూడా ఈ తిరుమల తిరుపతి స్వామివారి పేరు మారుమ్రోగిపోవాలని మాకు ఇచ్చినటువంటి ఇలా ఆర్థిక శిక్షణ కార్యక్రమం అందరికీ ఇచ్చి ఇంకా డెవలప్ చేసి ఈ భారతదేశాన్ని హిందూ దేశంగా వర్ధింపజేయాలని మా ఆకాంక్ష అండి. మరి ఇంత ఇదిగా వేదం నేర్పారంటే మాకు ఏమ్మా, ఏ పాస్టర్ గారైనా చెప్తారా? అంగుళ్యగ్రహైన నాసికాగ్రం సంవిద్యం పాప వినాశనం ప్రణయామి మిదం ప్రోక్తం ఋషిభిం పరికీర్తితం. ఓ చాగంటి కోటేశ్వరరావు గారు, ఓ గరిగేవాటి నరసింహరావు గారు, ఎంతమంది ఇన్ని చెప్పినా కానీ నువ్వు అసలు ఏమీ వినట్లేదు. షర్మిల గారు మీకు నమస్కారాలు. కాబట్టి మా గురించి, మా హైందవ గురించి, మా సమరతా సేవా ఫౌండేషన్ గురించి, తిరుమల తిరుపతి స్వామివారి గురించి మాట్లాడే అర్హత మీరు కోల్పోయారు. కాబట్టి ఈ విషయం గురించి మీరు మాట్లాడొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు అవకాశం ఉంటే ఎవరైనా సరే కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం చింతలవాడ గ్రామం మాలపల్లిలో జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమానికి ఒక్కసారి వచ్చి చూడు. ఈ స్వామి పుణ్యం అంటే ఏ విధంగా ఆ స్వామివారు వెలిగిపోతున్నాడు తిరుమల తిరుపతి దేవస్థానం అంటూ. ఈ సమరసతా సేవ ఫౌండేషన్ లేకపోతే అందరూ కూడా పాస్టర్లు అయిపోతారండి. పాస్టర్లకు వచ్చే ఆదాయం మరి వాళ్ళు కట్టించేంటి స్వామివారు చెప్పినట్టు మేడ మీద మేడలు కడుతున్నారు పాస్టర్లు అందరూ. వాళ్ళ గురించి మాట్లాడమ్మా.